హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు అయితే మనం ఒక హెల్దీ అయిన డిష్ చేయబోతున్నాం, అది కూడా బేబీస్కి. సో దీంట్లో అయితే మనం ఓన్లీ 4 వెజిటేబుల్స్ని యూస్ చేస్తున్నాం, అది కూడా క్యారెట్, టొమాటో, బీన్స్, ఆనియన్. సో లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్. ఇలా ఆనియన్స్ని, టొమాటో, బీన్స్, క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం బాగా పింకిష్ అవ్వనివ్వాలి. సో ఇప్పుడు మనం బీన్స్ వేసుకుంటున్నాం. బీన్స్ వేసుకున్న తర్వాత కొంచెం జీరా వేసుకుందాం. జీరా వేసుకుంటే బేబీస్కి డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. తర్వాత క్యారెట్ వేసుకుని బాగా 3 వెజిటేబుల్స్ని కూడా బాగా ఆయిల్లోనే కుక్ చేసుకుందాం. తర్వాత సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. క్యారెట్లో ఉండే వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని వెజిటేబుల్స్ని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉండే వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. మీరు చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ ఉంది. తర్వాత మనం టొమాటోస్ అన్నీ అందులోకి వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ టొమాటోస్ అన్నీ సన్నగా బాగా మరిగిన తర్వాత 1 కప్ వరకు వాటర్ వేసి ఇంకా బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు మనం ఇలా రైస్ని వాష్ చేసి పెట్టుకుందాం. నేనైతే నా బేబీకి ఎప్పుడు స్టోర్ చావలే యూస్ చేస్తాను. మనం సోనా ముసిరి యూస్ చేస్తాం కదా, దానికన్నా ఈ స్టోర్ చావల్ కొంచెం బలం అని చెప్తారు కదా. సో బలం, హెల్తీ అని చెప్తారు. సో నేను స్టోర్ రైసే యూస్ చేస్తాను చాలా వరకు నా బేబీకి. ఇప్పుడు మనం ఆ వెజిటేబుల్స్ అన్నీ డ్రై అయింది చూస్తున్నాం కదా. దాని తర్వాత కొరియాండర్, అదే కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్కి వాటర్ వేసుకుందాం. మనం ఎంత కప్పు వేస్తామో ఇప్పుడు 1 కప్ వేస్తే 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసి బాగా వాటర్ని ఉడకనిద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వాటర్ అలా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ వాటర్ అంతా బయట పడేసి మనం ఆ రైస్ని తీసి అందులోకి వేసుకుందాం. మనం ఎప్పుడు బేబీస్కి అయితే కొంచెం వాళ్ళు బాగా మింగేలాగా మెత్తగా కొంచెం వాటర్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసి ఇప్పుడు బాగా రైస్ని ఉడకనిద్దాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. చూడండి, ఇలా కొంచెం మెత్తగా బాగా అన్నం ఉడకాలి. మనం తినే కన్నా బేబీస్కి ఇంకా చాలా బాగా కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చూడండి, క్యారెట్ రైస్ ఈజ్ రెడీ. సో ఇది బేబీస్కి చాలా హెల్దీ, ఈజీ డైజెషన్. ఇందులో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. రిచ్ ఐరన్ అనమాట. నేనైతే నా బేబీకి ఈ సిలికాన్ స్పూన్ని యూస్ చేస్తాను. ఈ సిలికాన్ స్పూన్ యూస్ చేయడం వల్ల బేబీకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, టీథర్స్కి కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను ఇది మీషోలో తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మన క్యారెట్ రైస్ ఇస్ రెడీ. ఇప్పుడు మనం బేబీకి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, మరి కొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, టేక్ కేర్.